హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విని. ఈ రోజు మనం రియల్ ఎస్టేట్ న్యూస్ లోకి వెళ్ళినట్లయితే హై రైజ్ స్కామ్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు సంబంధించిన రూపాయలు 72 లక్షల ఆస్తుల స్వాధీనం. రియల్ ఎస్టేట్ సంబంధాలపై నిఘా. సస్పెండ్ చేయబడిన హెచ్ఎండిఏ డైరెక్టర్ శివ బాలకృష్ణకు సంబంధించిన సోదరుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనుమానాస్పద రియల్ ఎస్టేట్ లావాదేవీల వలయాన్ని వెతికి తీసి రూపాయలు 72 లక్షల లెక్కలు చూపమని నగదును స్వాధీనం చేసుకుంది. నర్సింగ్లోని ఉదయ ఎస్ఎస్వి ప్రాజెక్ట్స్ యొక్క హైరైజ్ ప్రాజెక్టులను క్లియర్ చేయడం కోసం అక్రమంగా డబ్బు సంపాదించారనే ఆరోపణలకు సంబంధించిన మునుపటి ఎఫ్ఐఆర్ ఈ కేసులో కీలకమైన ఆధారం. దీని ఫలితంగా ఈడీ లక్ష్యంగా చేసుకున్న సోదాలు నిర్వహించింది. వీటిలో బహుళ రియల్ ఎస్టేట్ ఒప్పందాలు మరియు కంపెనీలకు సంబంధించిన నేరారోపణ పత్రాలు లభించాయి. అవినీతి నిరోధక బ్యూరో దాఖలు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుండి దర్యాప్తు జరిగింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద జూలై 24న హైదరాబాద్ లోని 3 ప్రదేశాల్లో తాజా సోదాలు జరిగాయి. బాలకృష్ణ తన ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఆయన కుటుంబ సభ్యులు, సహచరులు మరియు బినామీల పేర్లపై ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.